ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు అమేజింగ్ ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ని పరిచయం అనేది చేశాను ఫ్రెండ్స్. మీకు దాదాపుగా నేను ఎన్నో రకాల ఎడిటింగ్ అప్లికేషన్ని పరిచయం చేశాను, బట్ ఈ వీడియోలో కొంచెం స్పెషల్ అన్నమాట. ఈ అప్లికేషనే కొంచెం స్పెషల్ ఫ్రెండ్స్. మీకు నచ్చిన ఫోటో ఏదైనా జస్ట్ దానిపైన ట్యాప్ చేసినట్లయితే ఆన్ ది స్పాట్లో మనకు వచ్చేసి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, ఆ అప్లికేషన్ ఏంది, ఆ అప్లికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వచ్చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ start our topic. ఫ్రెండ్స్, అయితే చూడండి, ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి ఫోటో ఎడిట్ అన్నమాట. ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలాంటి అప్లికేషన్ మీకు ప్లే స్టోర్లో చాలా ఉంటాయి, అందు గురించే స్పెషల్గా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సింపుల్గా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసినట్లయితే మనకు స్టార్టింగ్లో ఈ విధంగా ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకు ఓపెన్ అయిపోయిన తర్వాత దీంట్లో మీరు ఫొటోస్ని ఏ విధంగా ఎడిట్ చేయాలో చూపిస్తాను చూడండి. దీంట్లో మనకు చిన్నగా యాడ్స్ అయితే వస్తుంటాయి, ఎందుకంటే ఇది ఫ్రీ అప్లికేషన్ కాబట్టి. పైన మీకు స్టార్ట్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది, దీనిపైన మీరు వన్స్ ట్యాప్ చేయాల్సి ఉంటుందన్నమాట. దీంట్లో మనకు ఎడిటార్స్ అని, అదేవిధంగా కాలేజెస్ అని, అదేవిధంగా గిడ్స్ అని, అదేవిధంగా పిప్ కెమెరాకి సంబంధించి ప్రతి ఒక్కటి ఎఫెక్ట్స్ మనకు ఈ అప్లికేషన్లో అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ పర్పస్ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ స్టార్ట్ నో బటన్ ట్యాప్ చేసినట్లయితే మీకు గ్యాలరీ నుంచి మీకు నచ్చిన ఫోటోని ముందుగా తీసుకోమని అడుగుతుందన్నమాట. ఎగ్జాంపుల్ పర్పస్ మనము ఇక్కడ నుంచి ఏదో ఒక ఫోటో అనేది తీసుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి నేను నార్మల్గా ఒక ఫోటో అనేది తీసుకుంటాను చూడండి. నేను ఈ ఫోటో అనేది తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత దీంట్లో మనకు రకరకాల ఎఫెక్ట్స్ ఆటోమేటిక్గా దొరకడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు హై డెఫినేషన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, సెన్సిటివిటీ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇది బాగుంది కాబట్టి మీరు అప్లై అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ మీకు ఎలాంటి ఎఫెక్ట్స్ కావాలో ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకు రకరకాల ఫ్రీ ఎఫెక్ట్ చాలా ఉంటాయి, మీకు నచ్చింది మీరు ట్రై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, జస్ట్ ఈ విధంగా మనం ట్యాప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ అనేది మనకు పైన అప్లై కావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, నేను రకరకాల ఎఫెక్ట్స్ మీకు అప్లై చేసి మరి చూపిస్తున్నాను. ఈ విధంగా జస్ట్ మీ ఫోటో పైన జస్ట్ ఫోటో యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ట్యాప్ చేసినట్లయితే ఆన్ ది స్పాట్లో ప్రతి ఒక్కటి మీకు యాడ్ కావడం జరుగుతుంది అన్నమాట. ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే పైన డన్ బటన్ ట్యాప్ చేయండి. దీంట్లో మీకు ఫ్రేమ్స్ కావచ్చు, స్టిక్కర్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటాయి. మీరు వన్స్ ట్రై చేయాల్సి ఉంటుంది. దీంట్లో మీ యొక్క బ్రైట్నెస్ కావచ్చు, ఏదైనా తగ్గినట్లయితే ఫోటోలు మీరు ఇక్కడ నుంచి సింపుల్గా పెంచుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను. కాంట్రాస్ట్ కావచ్చు, బ్రైట్నెస్ కావచ్చు, ప్రతి ఒక్కటి అసలు మనము ఊహించని రేంజ్లో ప్రతి ఒక్కటి చూయించుకుంటా నేను వెళ్ళినట్లయితే దాదాపుగా చాలా టైం అనేది పడుతుంది ఫ్రెండ్స్. దీంట్లో మనం కావాలనుకుంటే బ్లర్ చేసుకోవచ్చు, అదేవిధంగా మనకు నచ్చిన విధంగా మనము మన యొక్క ఫోటోని ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మీరు డన్ బటన్ ట్యాప్ చేసి ఇక్కడ షేప్స్ కావచ్చు, అదేవిధంగా రొటేషన్స్ కావచ్చు, మీకు బ్రష్ టూల్ కావచ్చు, మీకు ఏదైనా డ్రాయింగ్ టూల్స్ కావాలనుకుంటే డ్రాయింగ్ టూల్స్, అదేవిధంగా ఫ్రేమ్స్ కావాలనుకుంటే ఫ్రేమ్స్, ప్రతి ఒక్కటి. ఇప్పుడు బ్లర్ కావాలనుకోండి, సింపుల్గా మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ వరకు బ్లర్ చేయాలో ఈ విధంగా సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నేను బ్లర్ అనేది చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఆ పార్ట్ మొత్తం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బ్లర్ కావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో ఉన్నది ప్రతి ఒక్కటి కూడా మనకు బ్లర్ కావడం జరిగింది. మీకు నచ్చితే డైరెక్ట్గా ఇక్కడ డన్ బటన్ ట్యాప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ యొక్క గ్యాలరీలో ఈ ఫోటో అనేది సేవ్ కావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా నాకు సేవ్ అయితే కావడం జరిగింది. పైన సేవ్ బటన్ ట్యాప్ చేయగానే అది చూడండి, దీంట్లో ఇది ఒకటే కాదు, మనకు దీంట్లో చాలా రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ కాలేజ్లో చూసుకున్నట్లయితే రకరకాల, ఇక్కడ చూడండి, మీకు నచ్చిన ఎఫెక్ట్స్ పైన మీరు వన్స్ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన ఆన్ ది స్పాట్లో ఆ ఫోటో మీకు ఆటోమేటిక్గా ఎడిటింగ్ కావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ బర్త్డేస్ కి సంబంధించింది ఫ్రేమ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి. ఎగ్జాంపుల్ పర్పస్ పైన నేను ఒక బర్త్డే లోగో పైన ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత ఇది కొంచెం మనకు డౌన్లోడింగ్ అనేది అవుతుంది అన్నమాట. వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని ముందుగా మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ పర్పస్ ఈ ఫోటోని నేను సెలెక్ట్ అనేది చేశాను. మీరు జూమ్ కావాలంటే జూమ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ చూడండి, అసలు అమేజింగ్ గా మనం ఊహించని రేంజ్ లో మన ఫొటోస్ మనకు దీంట్లో ఎడిటింగ్ కావడం జరుగుతుంది అన్నమాట. ఇది ఒకటే కాదు, ఇక్కడ చూడండి, మీరు పిప్ కెమెరా ఎఫెక్ట్ చూసుకున్నట్లయితే నిజంగా షాక్ అవుతారు ఫ్రెండ్స్. అంత
అంత అద్భుతంగా దీంట్లో మనకు అవైలబుల్లో ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు గ్రిల్డ్ కావచ్చు, అదేవిధంగా పిప్ కెమెరా చూసుకున్నట్లయితే దీంట్లో మనకు రకరకాల ఎఫెక్ట్స్తో, ఎగ్జాంపుల్ పర్పస్ ఈ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసాను, ట్యాప్ చేసిన తర్వాత డైరెక్ట్ నేను ఫోటో అనేది ట్యాప్ చేసాను, ట్యాప్ చేసిన తర్వాత ఓకే బటన్ ట్యాప్ చేసినట్లయితే అదే ఫోటో మనకు ఇక్కడ రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, అసలు మనం ఊహించని రేంజ్లో మన ఫోటో మనకు అప్లై కావడం జరుగుతుంది. దీంట్లో మనకు రకరకాల ఎఫెక్ట్ ఉంటాయి. మీకు నచ్చింది మీరు నచ్చినట్టుగా సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, లవ్ షేప్లో కావాలనుకుంటే లవ్ షేప్లో, అదేవిధంగా గ్లాస్లో మీ ఫోటో కావాలనుకుంటే గ్లాస్లో, అదేవిధంగా ఇక్కడ చూడండి మనకు దాదాపుగా దీంట్లో ఎఫెక్ట్ చూసుకున్నట్లయితే వందల్లో కాదు వేలల్లో మనకు ఉంటాయి అన్నమాట. మీకు నచ్చింది మీరు నచ్చినట్టుగా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు నచ్చినట్లయితే డైరెక్ట్గా డన్ బటన్ ట్యాప్ చేసి ఆటోమేటిక్గా సేవ్ అనేది చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ యొక్క కలర్ని మీరు సింపుల్గా చేంజ్ అనేది చేసుకోవచ్చు. నేను ప్రతి ఒక్కటి చూపించుకుంటా వెళ్ళినట్లయితే మనకు చాలా టైం అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కావాలనుకుంటే ఫ్లిప్ చేసుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు. మీకు నచ్చింది మీరు నచ్చినట్టుగా ఫాంట్స్, కలర్, సైజ్ ప్రతి ఒక్కటి సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా ఈ వీడియోని కొంచెం లైక్ అయితే చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన ఫోటోని మీకు నచ్చిన విధంగా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.